తెలంగాణలో 10 ఏళ్ల పాటు రాజ్య భోగాలు అనుభవించిన మాజీ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు ఒక్కసారిగా అధికారం పోయేసరికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో 4-5 ఏళ్లు కేసీఆర్ కొత్త సచివాలయం కట్టడానికే సమయాన్ని వినియోగించారని జగ్గారెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ళు ఆ రాజ్య భోగ్యాలు అనుభవించే క్రమంలో 10 సంవత్సరాలు అధికారం పోయేసరికి 10 సంవత్సరాల అధికారం పోయేసరికి కంటిన్యూ తర్వాత వాళ్ళ షాకింగ్లోనే ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ పవర్ లేకపోయేసరికి వాళ్ళకేం అర్థమైతే లేదు వాళ్ళకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి. ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసారు. అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతోటి ఒకరోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మనం ఇక మోటుగా అంటారు, మన కోపం వస్తే కళ్ళు తొప్పినాయని నీకు అని చెప్పి రఫ్గా అంటారు చూడు. బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొప్పినారా కనబడతలేదారా నీకు అని అంటాం చూడు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది వీళ్ళకి కనబడతలేదేమో అనిపిస్తున్నది. అరే ఇప్పుడు అంతకుముందు పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్తోనే కదా సీఎం పోతున్నది. మిగతా తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి మా బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి ఇక మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో వండుకోవాలా? ఏంది కథ? ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సెక్రటరీలో కూర్చొని ఏ ఒక్కరోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరీ అందుబాటులో లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు 4 ఏళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ కట్టడానికనే తీసుకున్నావు సెక్రటరియట్. నువ్వంతా చెట్టుకోడు పుట్టుకోడు అయిపోయాడు. ఆ శాఖలన్నీ ఏ గుట్టలు ఉన్నాడో తెలియదు, ఏ చెట్టు కాడు ఉన్నాడో తెలియదు, ఏ పుట్టలో కూర్చున్నాడో తెలియదు. 4-5 ఏళ్ళు సెక్రటరియట్లా. తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు 5 సంవత్సరాలు సెక్రటరీ ఆడున్నాడు లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది.